అయ్యా దేవి లగానా అయ్య దేవి లగానా దేవేంద్రుడండి కలిగవి కొంత పురుషుడు. మరి దేవేంద్రుడు ఎక్కడో అమరావతి ఎక్కడో తెలియదు కదా పెళ్లి కాకముందు. దేవేంద్రుడికి దేవిలోకములో ఒడుగు స్త్రీ కళ్యాణం చేశారు. పెళ్లి జరిగింది బిడ్డలు పుట్టరు కదా. పెళ్లి జరగదు కూడా పుట్టరు అనుకో. అయ్యా పెళ్లి కాకుండా కూడా సంతాన భాగ్యం ఉంటే కలగండి పోదు. కానీ మరి ఒక ఉదాహరణ, పెళ్లికి 100 ఏళ్ల పంట. ఈ 100 ఏళ్ల పంటలు అయ్యా వివాహ కళ్యాణం అనేది చాలా గొప్పది. దేవేంద్రుడికి అమరావతి కళ్యాణము రంగరంగ భోగము జరుగుతున్నది. పెళ్ళోయ పెళ్ళోయ దేవేంద్ర పెళ్ళోయ 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 అమరావతి పెళ్ళమ్మ అమరావతి పెళ్ళమ్మ రంగరంగ వైభాగం పెళ్లి జరిగిన దేవి రంగరంగ వైభాగ పెళ్లి జరిగినదమ్మ కోడిసోల ప్రహారం పెళ్లి చేసినది. అమ్మా దేవేంద్రుడికి అమరావతికి దేవిలోకముగా కోటిసూల ప్రహారముగా పెళ్లి చేశారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఈ 6,000 పాడు అరుంధతి వాడు ఇంతకు ముందు ఎట్లుందా? మరి ఈ రోజు ఎందుకు ఇట్లున్నది? దేవుడి కార్యము కాబట్టి ఊరంతా శృంగారిస్తారు. మన ఇంట్లో కార్యం కాబట్టి మన ఇల్లు వరకే శృంగారిస్తాం. ఇది దేవుడి కార్యం కాబట్టి పట్టణంతా శృంగార్చారు. అలా దేవులోకమంతా శృంగారించి అలా పెళ్లి జరిగింది దేవేంద్రుడికి. పెళ్లి జరిగినాక ఏం కోరికలు ఉంటాయి? బిడ్డ బీరకాయ కోరికలు ఉంటాయి. మిద్దెలు మేడలు తనకనక వాహనములు ఎండి బంగారు రత్నములు ముత్యములు వచ్చడి ఊరోడములు మాణిక్యములు గౌరవ పుష్పరాగములు ఇవన్నీ మన ప్రపంచంలో స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఇదంతా శాశ్వతమే లేదు. మనలో శాశ్వతమే ఏదీ లేదు. అంతా అశాశ్వతం వల్ల ఉండేది అన్నమాట. ఎలాగా ఈ మిద్దెలు మేడలో డబ్బు బంగారు ఎండి అడగరు. అన్నయ్య నీకు ఎంతమంది అన్నా బిడ్డలంటారు, అమ్మా నీకు ఎంతమంది బిడ్డలంటారు. ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. పుత్ర సంతం అనేది చాలా గొప్పది. దేవలోకములో దేవేంద్రుడికి అమరావతికి గర్భం బలించి 6 మంది ఆడబిడ్డలు పుట్టారు. 6 మంది ఎవరెవరయ్యా? శ్రీదేవి, శ్యామలాదేవి, దుర్గాదేవి, అంజనాదేవి, పార్వతీదేవి, రతీదేవి 6 మంది ఆడబిడ్డలు. అయ్యా ఒక ఆడబిడ్డ అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియ ఉండొచ్చు. ఆడబిడ్డలుగానే ప్రపంచానికి సృష్టికర్త. ఆడబిడ్డలైతే ఏది జరగదు. మన వల్ల మన అమ్మా నాయన 20 ఏళ్ళుగా సాగుతారు మగవాడిని. 18 ఏళ్ళు 15 ఏళ్ళకి పెళ్లి చేస్తున్నారు ఇప్పుడు. మరి అది
ఎవరు? భార్య కదా. భార్య. భార్య అంటే ఒక రాత్రికి 4 జాములు కదా. 4 జాములలో 1 జాములోనే భార్య. అవును. ఎన్నో విధాలుగా ఉంటాయి. ఎక్కువ తిన కొడుక అయ్యా పిడికి చిత్రాలు ఎదిగిపోయినాము. పిడికి చిత్రాలు షేర్ మీద చల్లాము. ఆ షేర్ మనకి ఏమొస్తుందా? ఫలితం ఇస్తుంది. మరి ఆడబిడ్డ అదే సమానముగా ప్రపంచానికి శుద్ధిగత ఫలితం ఇచ్చే బిడ్డ ఆడబిడ్డ అంటే అమరావతి గర్భములు 6 మంది ఆడబిడ్డలు పుట్టారయ్యా. అందరూ ఆడబిడ్డలున్నా ఒక నగురులో ఒక కొడుకు ఉండాలి. ఎందుకంటే ఇది తరం తినేదానికి అమ్మానాయన వాడు తండ్రినా తట్టకపోయినా ఒక ఇంటి మీద చెప్పేదానిక కొడుకు ఉండాలి. అవును. పొలమావు తెలియని కొడుకు లేకపోతే ఆ ఇల్లు ఇంకా అక్కడికి పూజ్యమైనట్టే. ఆడబిడ్డలాగా 20 ఏళ్ళ దాకా ఇంటి పేరు మారిపోతుంది. ఇక మా ఇంటి పేరు చెప్పరు కదా. అందుకని ఆ అమరావతి ఒకరోజు మల్లెమూలమ స్వయమార్గ మీద భగవంతుడు మత్స్యంత్రపోతున్నాడు. అంటే దేవేంద్రుడు గోత్రాలను ఆడద 6 మంది ఆడబిడ్డలు ఉన్నారు. కొనమవుతారు ఈయన కొడుకు లేడే కొడుకు కొరక మనం కోటి నోలు దానయ్యాలా అని బంగారు సేకాయ జాడేశంతో చేతంబ బట్టి చేద్దాం బట్టి ప్రాణనాథుల గాడికి వస్తూ ఉన్నానండి పవిత్రమైన అమరావతి. ఎట్లంటవా అయ్యా? ఆడబిడ్డ నడిస్తే ఆడబిడ్డ ఖాళీ కింద నల్ల జీవ కూడా మెదకూడదు. చాలా పవిత్రంగా నడవాలా. ఎట్లంటవా అయ్యా? వయ్యారే నడకలేదు పవిత్రమైన ఈ ఒక అమరావతి ప్రాణనాథుని మల్లెమూలమ స్వయమార్గ గాడికి వచ్చిందయ్యా. స్వామివారు దీర్ఘ నిద్రలో ఉంటాడు. నిద్రపోయే భర్తని నిద్ర లేపకూడదు. నిద్ర అనేది మూదేవ లక్ష్మి. అది ఎప్పుడంటే అప్పుడు రాదు. నిద్ర అనేది మూదేవ లక్ష్మి. అది ఎప్పుడంటే అప్పుడు రాదు నిద్ర. అట్లా నిద్రపోయేవాడిని నిద్ర లేపంటే చాలా పాపం అన్నమాట. భగవంతుడా తాను ప్రాణాపదమైన ప్రాణేశ్వరుడు నిద్రపోతుంటే దేవేంద్రుడు ఈ బంగారు శేఖరాయి జాడేశములో తీర్థము ప్రాణనాథుల పాదములు గడిగింది. పాదము గడిగిన నీళ్లు ఎక్కడ ఉంచాలా? పారపోసేస్తాం. భూదేవి వస్తాం. భూదేవి తమ్మ కాపుకిచ్చినాము.
ఏదో ఒక చెట్టు మీద పోస్తాం, ఒక ఆకాశమే మీద పోస్తాం అని భగవంతుడా, మనము ఏదన్నా పాపాలు చేసుకుంటే నా పాపము తొలగిపోవచ్చు, పుణ్యములే కలగచ్చు.